హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అయితే చాలా మంచి జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఎవరైతే వీడియో అనేది మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతారో సో వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వదులుకొనింటే అనమాట. కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అందరికీ యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకేనా? సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయదు, దయచేసి లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదామండి. సో మనకు ఫస్ట్ అయితే రాజమండ్రి లొకేషన్ నుంచి చూద్దామండి. రాజమండ్రి నుంచి అయితే చాలా మంచి అప్డేట్స్ ఎక్కువగానే వచ్చాయి ఈరోజు అయితే, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే, ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చి మనకి ప్రోమేర్కి అనేటువంటి ఈ కంపెనీలో ఎడిటర్స్ అండ్ అలాగే ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఈ యొక్క జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. మనకి 1 మంత్ బ్యాక్ అయితే ఒక బ్రదరో సిస్టరో కానీ మనకి ఎడిటింగ్ అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించి మనకి రాజమండ్రి లొకేషన్లో మెన్షన్ చేయమన్నారు. సో అప్డేట్ అయితే రానే వచ్చింది కాబట్టి ఈ వీడియో వాళ్ళు కనుక చూసినట్లయితే మంచిగానే యూజ్ ఉంటుందండి. వాళ్ళకి చాలా బాగా యూజ్ఫుల్ ఉంటుంది ఈ యొక్క అప్డేట్ అయితే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు జాబ్ అయితే ఫుల్ టైం ఉంటుందండి, పార్ట్ టైం అయితే ఏమి ఉండదు, మీకు ఫుల్ టైమే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ అండి. కొంతమంది ఉంటారు కదండి, నార్మల్గా వాళ్ళు హౌస్లోనే చిన్న ఆఫీస్లో పెట్టుకుని రన్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది లొకేషన్ ఎక్కడో కాదండి, రాజమండ్రి అనమాట. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాల్సినటువంటి స్కిల్ ఏంటి, ఎడిటింగ్ అండ్ అలాగే ఫోటోగ్రాఫర్ పైన అయితే మీకు స్కిల్ ఉంటే చాలన్నమాట. ఓకేనా? మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారండి, ఇవేనండి. ఓకేనా? అండ్ నేను మళ్ళీ స్పెషల్గా డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేయను, సో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ మనకి ఇది మన జాబ్ అయితే మీకు సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. ఈ సెక్యూరిటీ గార్డ్స్కి ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, మేల్ కేటగిరీస్కి అయితే ఈ యొక్క జాబ్ అయితే ఇస్తున్నారనమాట. మీకు ఏజ్ లిమిట్ అయితే 25 years నుంచి 35 లోపే ఉండాలన్నమాట. ఓకేనా? అండ్ అలాగే మీకు చెప్పాను కదండి, జెండర్ మనకు ఓన్లీ మేల్ కేటగిరీస్, కానీ మీకు శాలరీ మాత్రం 14,000 ఉంటుందండి. మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనుక వెళ్తే మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? అండ్ మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నానండి, కొంచెం అలర్ట్గా ఉండి వినండి. ఓకేనా? 402 రామకృష్ణ టవర్స్, కోరుకొండ రోడ్, రాజమండ్రి అనమాట. మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారండి. ఓకేనా? ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాల్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి వాళ్ళే ఫ్రీ ఫుడ్ అండ్ అలాగే రూమ్ కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు మీకు 12 hours డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి గమనించుకోండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎంఏపీ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళైతే మనకి 2 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారంటే 2 అనే కాదు 3 వరకు మనకి మెన్షన్ చేయడం జరిగింది. హెల్పర్ కింద అయితే మనకి 10th 5th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఇంటర్ కానీ మనకి క్వాలిఫికేషన్తో పని లేదనమాట ఈ హెల్పర్ జాబ్కి అయితే. ఓకేనా? ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలండి. మీకు జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే, అబ్బాయిలకి మాత్రమే. శాలరీ మీకు 15K 15,000 ఉంటుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ రాజమండ్రి మెయిన్ రోడ్, రాజమండ్రి అండి. ఓకేనా? కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి ఎంఈపీ ఇంజనీరింగ్ కంపెనీ నుంచే మనకి సెకండ్ జాబ్ వచ్చి వెల్డర్ అనమాట. వెల్డింగ్ కింద మనకి జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ 10th, ఇంటర్, ITI, డిప్లొమా అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం 2 నుంచి 3 సంవత్సరాలు ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. శాలరీ మీకు వెల్డర్ జాబ్కి 22,000 నుంచి 25,000 వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఈ అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి థర్డ్ జాబ్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ అండి. ఫిట్టర్ కింద కూడా మనకి 10th, ఇంటర్ అండ్ అలాగే ITI, డిప్లొమా చేసినటువంటి మేల్ కేటగిరీస్కి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మీకు 1 to 2 years అయితే ఉండాలి. మీకు శాలరీ 24,000 నుంచి 26,000 వరకు ఉంటుందండి. కాంటాక్ట్ నెంబర్ అయితే ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది కదండి, మరొకసారి మెన్షన్ చేస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇదండి. ఓకేనా? నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకుని లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకుని పెట్టుకోండి. ఓకేనా? సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, వీడియో అనేది ఎవరు స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా బాగా యూజ్ ఉంటుందని నేను ఇంతగా చెప్తున్నానండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శ్రీ రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీలో కలెక్షన్ స్టాఫ్ కింద మనకి ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ మనకి మేల్ కేటగిరీస్ అనమాట. శాలరీ వచ్చి మీకు 10K
ఉంటుంది, 10,000 ఉంటుందన్నమాట. మీకు అడ్రస్తో సహా మెన్షన్ చేస్తున్నానండి. లొకేషన్ 9-1-22 వాటర్ వర్క్ స్ట్రీట్, రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి భారత్ ఎంటర్ప్రైజెస్లో మనకి టెలికాలర్ కింద ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు వేకెన్సీ అప్ టు 10 వరకు ఉన్నాయన్నమాట. ఒకసారి గమనించుకోండి. మన ఫీమేల్ కేటగిరీస్ ఎవరైనా ఇంటర్ కానీ 10th క్వాలిఫికేషన్తో జాబ్స్ కోసం చూస్తున్నారా అంటే కనుక టెలికాలర్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ మన నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కుమార్ ఎంటర్ప్రైజెస్లో కంప్యూటర్ ఆపరేటర్ కింద మనకి ఎనీ డిగ్రీ చేసినటువంటి అబ్బాయిలకి మాత్రమే ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ ఆపరేటర్ కింద 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఉండాలండి. మీకు శాలరీ 15,000 ఉంటుంది. ఓకేనా. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే మెయిన్ రోడ్ రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నోట్ చేసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ మనకి వజ్రం జ్యువెలర్స్ వాళ్ళు అయితే సేల్స్ స్టాఫ్ కింద ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ పీజీ, MBA చేసినటువంటి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మాత్రం మీకు 20 నుంచి 35 సంవత్సరాల లోపే ఉండాలి. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మీకు ఈ యొక్క జాబ్ అయితే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు శాలరీ అంతా 10,000 నుంచి 20,000 అనమాట. ఓకేనా. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కటారీ గార్డెన్స్, గ్రౌండ్ ఫ్లోర్, రాజమండ్రి అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకు ఒకటైతే డయల్కి, ఇంకోటి అయితే వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. మీకు ఏది వీలుగా ఉంటే దానికే మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ విజయ సూర్య పైప్స్ పేర్స్లో మనకి టాలీ అకౌంటెంట్ కింద మనకి ఎలిజిబిలిటీ 12th ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసినటువంటి మనకి ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారంటే 30 నుంచి 40 సంవత్సరాల లోపే ఉండాలన్నమాట. ఓకేనా. సో జెండర్ వచ్చేసి మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే మీకు జాబ్ అయితే ఇస్తున్నారంటే శాలరీ మీకు 10K ఉంటుంది, 10,000 అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ వినాయక టెంపుల్, పావర్పేట, ఏలూరు లొకేషన్ అండి. ఓకేనా. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ భాగ్యలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో హెల్పర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, బోత్ మేల్ అండ్ ఫీమేల్కి కూడా. ఓకేనా. మీకు శాలరీ 8K ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కల్పన థియేటర్ రోడ్, ఏలూరు అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి డైలీ వేజెస్ అండి. ఇదైతే మన ఏలూరులో మనకి డైలీ వేజెస్ అండ్ అలాగే భీమవరం లొకేషన్లో కూడా మనకి డైలీ వేజెస్ అయితే మెన్షన్ చేశారు. ఓకేనా. అండ్ ఈ డైలీ వేజెస్ ఏలూరులో ఏం వర్క్ అనేది చూసుకున్నట్లయితే మైత్రి ఫుడ్ పార్క్లో మనకి క్యాప్టెన్ అండ్ అలాగే సప్లయర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారనమాట. ఈ యొక్క ఫుడ్ రెస్టారెంట్లో మీకు శాలరీ అనేది మామూలుగా పర్ మంత్ చూసుకున్నట్లయితే 15K నుంచి 20K వరకు ఉంటుంది. బట్ వీళ్ళు మనకి డైలీ వేజెస్ అని మెన్షన్ చేశారు కదండి. ఈ డైలీ వేజెస్కి పర్ డే వచ్చేసి మీకు కెప్టెన్కి అయితే 700, సప్లయర్కి అయితే 400 మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ లేట్ చేయకుండా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే పార్ట్ టైమ్గా కూడా మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది లొకేషన్ వచ్చేసి నియర్ కలపర్రు టోల్ గేట్స్, ఏలూరు అండి. ఇది పిన్ కోడ్ అనమాట 534007 అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వదు. ఇది డైలీ వేజెస్ అప్డేట్ కాబట్టి. ఓకేనా. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే సన్ రైజ్ లోన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ కింద మీకు ఇంటర్ 10th ఎనీ డిగ్రీ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఈ జాబ్ అయితే ఇస్తున్నారండి. మార్కెటింగ్ మేనేజర్ సైడ్ మీకు ఏమైనా మార్కెటింగ్ సైడ్ ఏమైనా జాబ్ చేయాలనుకుంటే కనుక అప్లై చేసుకోండి. ఇది మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మాకు మార్కెటింగ్ మేనేజర్ సైడ్ ఫీల్డ్లో మాకు ఫస్ట్ టైం అంటే కనుక వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కంపెనీ వాళ్ళు. ఓకేనా. అండ్ మీకు శాలరీ వచ్చి 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. ఇది లొకేషన్ ఎక్కడో కాదండి, వెస్ట్ గోదావరి నర్సాపురం అనమాట. మీకు ఇది పిన్ కోడ్ అండి. ఓకేనా. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి కరుణామయ చికెన్స్లో ఇది కూడా డైలీ వేజెస్ అండి. ఇందాక చెప్పాను కదా మీకు ఏలూరులో అండ్ అలాగే భీమవరం లొకేషన్లో డైలీ వేజెస్ అండి. భీమవరం లొకేషన్లో మనకి జాబ్ వచ్చి క్లీనర్ అండ్ అలాగే వర్కర్ కింద కరుణామయ చికెన్స్ అనేటువంటి ఈ షాప్లో మీకు డైలీ వేజెస్ జాబ్ అయితే ఇస్తున్నారు. పార్ట్ టైమ్గా అయినా చేసుకోవచ్చండి. మేల్ కేటగిరీస్ అబ్బాయిలకి మాత్రమే ఈ అవకాశం అయితే. శాలరీ మీకు డైలీ వేజెస్ వచ్చేసి
బోత్ జాబ్ రోల్స్ మీకు క్లీనర్ అండ్ అలాగే వర్కర్కి కూడా ఇద్దరికి కూడా మీకు పర్ డే వచ్చి 500 అయితే ఇస్తారండి మీకు. ఓకేనా, బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళే మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, రూమ్ కూడా వీళ్ళే అవైలబుల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే ముక్కమాల భీమవరం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, అండ్ మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పార్ట్ టైమ్గా కానీ ఏమైనా చూస్తే కనుక వాళ్ళకి అప్డేట్ అయితే షేర్ చేయండి, డైలీ వేజెస్ కదా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి గురుకుల్ ఫర్ ఎంఈసీ సిఏ అండ్ సిఎంఈ అనేటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో మనకి జాబ్ వచ్చి వార్డెన్ కింద మీకు జాబ్ ఇస్తున్నారండి. నాట్ ఏ వార్డెన్ అనమాట, మీకు క్లాస్ ఇన్ఛార్జ్ కూడా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే మీకు ఇది లొకేషన్ మీకు ఇది క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 5th 8th 10th ఎక్సెట్రా. ఇది మీకు క్వాలిఫికేషన్తో అయితే పని లేదనమాట. ఓకేనా, మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. ఏజ్ లిమిట్ అయితే ఉందండి, 18 నుంచి 35 సంవత్సరాల లోపే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ మీకు 10,000 ఉంటుంది, దాంతోపాటు ఫ్రీ రూమ్ ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే 2nd ML టవర్స్ MG రోడ్ నియర్ PVP స్క్వేర్ విజయవాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ చూసినట్లయితే క్లాస్ ఇన్ఛార్జ్ కింద మీకు ఎలిజిబిలిటీ ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ డిగ్రీ ఉండాలి. ఏజ్ లిమిట్ మీకు 20 నుంచి 35 ఇయర్స్ లోపే ఉండాలన్నమాట. అండ్ మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. మీకు శాలరీ 12K నుంచి ఉంటుంది, మీకు 12Kతో పాటు ఫ్రీ ఫుడ్ కూడా అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి Y1 హాస్పిటల్లో మనకి నర్సింగ్ స్టాఫ్ అయితే కావాలి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు ఎలిజిబిలిటీ BSc అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు 4 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. 15K నుంచి 20Kతో పాటు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసింది మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారండి. శాలరీ మాత్రమే కాదు, ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఈ అమౌంట్ కంటే ఎక్కువ అమౌంటే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మనకి మెన్షన్ చేశారు. ఇది లొకేషన్ ఎక్కడ అంటే గుడివాడ నియర్ బస్ స్టాండ్ అంటే. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎకోల్డ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ వచ్చి సోలార్ టెక్నీషియన్ కింద మీకు ITI డిప్లొమా ఇంటర్ 10th చేసినటువంటి అబ్బాయిలకి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఉండాలి. మీకు శాలరీ అనేది 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే గొల్లపూడి విజయవాడ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఎవరు కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మై హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు అయితే మనకి హౌస్ మేడ్ కింద అంటే పని మనిషి అండ్ అలాగే వంట మనిషి, బేబీ కేర్ ఇలా ఉంటుంది కదండి. సో ఆ టైప్ అనమాట. ఓకే, మీకు ఏజ్ వచ్చి 20 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. శాలరీ అనేది మీకు 17,000 నుంచి 19,000 వరకు ఉంటుంది. దాంతోపాటు ఫుడ్ అండ్ అలాగే ఫ్రీ అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే జాయిన్ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎవరైనా కానీ శాలరీ ముందుగానే తీసుకోవాలి అనుకుంటే ఆ ఎలిజిబిలిటీ కూడా అయితే వీళ్ళు మనకి మెన్షన్ చేసేయడం జరిగింది. అడ్వాన్స్ కానీ మీకు అమౌంట్ అనేది పే చేస్తారండి ఈ కంపెనీ వాళ్ళు. ఇది లొకేషన్ ఎక్కడ అంటే సుబ్బరాజు నగర్ న్యూ రాజరాజేశ్వరిపేట విజయవాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇది కూడా చాలా మంచి అవకాశమే. కొంతమంది అనుకుంటారు ఏంటక్క మీరు హౌస్ స్పీడ్ ఎలాంటి జాబ్స్ చెప్తున్నారు ఏంటని. ఎవరు కూడా దీన్ని అయితే తక్కువ చేసి చూడద్దండి. ఎందుకంటే చదువుకునే వాళ్ళకి నామోస్ అయి ఉండొచ్చు, బట్ చదువులేని వాళ్ళకి కూడా కొంతమంది జాబ్స్ కోసం చూస్తారు కదండి వాళ్ళ ఇంట్లో గడవక. సో అలాంటి వాళ్ళకైతే ఇలాంటి వర్క్స్ అయితే సూటబుల్ ఉంటాయని అనుకుంటున్నాను. ఇది చిన్నతనం కాదనమాట, ఎవరైనా సరే వర్క్ చేసుకునేది పట్టుకూటి కోసమే కదండి. సో అందుకనమాట. ఓకేనా, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా సరే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే కనుక ఈ అప్డేట్ అనేది వాళ్ళు చేయండి, లేదా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీటితో పాటు ఇప్పుడు నేను 16 జాబ్ అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు నా దగ్గర చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అండ్ ఇంకో విషయం ఏంటంటే శశి గ్రూప్స్ క్యాంపస్ వీళ్ళైతే మనకి
బెంగళూరు, భీమవరం, రాజమండ్రిలో అయితే టీచింగ్ ఫ్యాకల్టీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఓకేనా. సో దీనికి సంబంధించి పోస్ట్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఫస్ట్ మన బయోలోకి వెళ్ళి కంటెంట్ ఏంటో తెలుసుకుని కంటెంట్ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.